ప్రియమైన వృశ్చిక రాశివారికి నమస్కారం. మీరు జీవితంలో పెద్ద మార్పు కోసం ఎదురుచూస్తున్నారా? చాలా రోజులుగా కష్టపడుతున్నా ఫలితం ఆలస్యంగా వస్తుందని అనిపిస్తున్నదా? అయితే ఈ వీడియోను తప్పకుండా పూర్తిగా చూడండి. ఎందుకంటే 2026 ఏప్రిల్ 9 గురువారం నుండి 12 ఆదివారం వరకు వచ్చే ఈ 4 రోజులు వృశ్చిక రాశివారి జీవితంలో కొన్ని కీలకమైన పరిణామాలను తీసుకురావచ్చు. గ్రహాల సంచారం చూస్తే కొన్ని ఆశ్చర్యకరమైన అవకాశాలు మీ ముందుకు రావచ్చు. అలాగే కొన్ని చిన్న పరీక్షలు కూడా ఎదురవుతాయి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ రోజుల్లో మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ భవిష్యత్తుకు కొత్త దారి చూపించే అవకాశం ఉంది. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దేవాలయం. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశగా ఉన్నారా? ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. పూజారి శ్రీనివాసరాజుగారు. ఫోన్ 8877414766. ఈ 4 రోజుల్లో ఉద్యోగం, వ్యాపారం, ధనం, కుటుంబం, ప్రేమ, ఆరోగ్యం మరియు అదృష్టం ఎలా ఉండబోతున్నాయి? మీకు అనుకోని ధనలాభం వస్తుందా? మీరు ఎదురుచూస్తున్న శుభవార్త నిజంగా వస్తుందా? శని ప్రభావం మీపై ఎలా పనిచేయబోతోంది? అలాగే ఈ రోజుల్లో మీరు తప్పక చేయాల్సిన చిన్న పరిహారాలేమిటి? ఇవన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకోబోతున్నారు. ముఖ్యంగా వృశ్చిక రాశివారికి ఈ రోజుల్లో వచ్చే ఒక అవకాశం జీవితాన్ని మార్చేంత గొప్పదిగా ఉండే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు జాగ్రత్తగా చూడండి. ఎందుకంటే చివరలో చెప్పే ఒక చిన్న సూచన మీ అదృష్టాన్ని కూడా మార్చే శక్తి కలిగి ఉంటుంది. వీడియో ప్రారంభించే ముందు ఒక చిన్న అభ్యర్థన. మన ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్లో ప్రతిరోజూ ఇలాంటి రాశి ఫలితాలు, ఆధ్యాత్మిక విషయాలు, జ్యోతిష్య సూచనలు అందిస్తుంటాం. కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇప్పుడు ఆలస్యం చేయకుండా 2026 ఏప్రిల్ 9, 10, 11, 12 తేదీలకు సంబంధించిన వృశ్చిక రాశి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. ఓం నమఃశివాయ. వృశ్చిక రాశివారికి 2026 ఏప్రిల్ 9 గురువారం రోజు చాలా ఆలోచనాత్మకంగా ప్రారంభమవుతుంది. ఉదయం నుంచే మీ మనసులో కొన్ని కొత్త ఆలోచనలు, కొన్ని కొత్త ప్రణాళికలు పుడతాయి. చాలా రోజులుగా మీరు చెయ్యాలని అనుకుంటున్న పని ఈరోజు మొదలుపెట్టాలని అనిపించవచ్చు. ముఖ్యంగా ఉద్యోగం చేస్తున్నవారికి ఈరోజు కొంత ప్రాధాన్యం పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ పనిలో మీరు చూపే క్రమశిక్షణ, మీ పనిని పూర్తిచేసే తీరు పై అధికారుల దృష్టిలో పడుతుంది. మీరు ఏ పని చేసినా అది సరిగా పూర్తి చెయ్యాలి అనే భావనతో ముందుకు సాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. కొంతకాలంగా మీపై ఉన్న ఒత్తిడి తగ్గడం కూడా ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఆఫీసులో ఒక కొత్త అవకాశం మీ ముందుకు రావచ్చు. ఆ అవకాశాన్ని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోవడం మీ చేతిలోనే ఉంటుంది. వ్యాపారం చేస్తున్న వృశ్చిక రాశివారికి కూడా ఈరోజు ఒక కొత్త పరిచయం ద్వారా వ్యాపార అవకాశాలు పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మీ మాట తీరు, మీ ప్రవర్తన ఇతరులను ఆకర్షించే విధంగా ఉంటుంది. కుటుంబ విషయాలలో కూడా కొంత ప్రశాంతత ఉంటుంది. ఇంట్లో పెద్దలతో మాట్లాడితే మీకు మంచి సలహాలు లభిస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో మంచి మార్పులకు కారణం కావచ్చు. ఈరోజు ధన సంబంధ విషయాలలో కూడా కొన్ని చిన్న మార్పులు కనిపిస్తాయి. కొంతకాలంగా రావాల్సిన డబ్బు ఆలస్యంగా ఉంటే అది తిరిగి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అయితే వచ్చిన డబ్బును వెంటనే ఖర్చు చేయకుండా కొంత సేవ్ చేయడం మంచిది. ఎందుకంటే ముందున్న రోజుల్లో కొన్ని అవసరాలు రావచ్చు. వ్యాపారం చేస్తున్నవారికి ఈరోజు కొత్త కస్టమర్లు రావచ్చు. మీ వ్యాపారానికి మంచి పేరు రావడం ప్రారంభమవుతుంది. మీరు చేస్తున్న పనిలో నమ్మకం పెరుగుతుంది. కొందరికి కొత్త పెట్టుబడులు పెట్టాలని అనిపించవచ్చు. అయితే పెట్టుబడి పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం అవసరం. ఆలోచించి తీసుకునే నిర్ణయం మీకు మంచి లాభాలను ఇవ్వగలదు. కుటుంబ ఖర్చులు కొంత పెరిగే అవకాశమున్నప్పటికీ అవి అవసరమైన ఖర్చులే అవుతాయి. మీరు ప్లాన్ చేసుకుని ముందుకు సాగితే ఆర్థికంగా ఎలాంటి పెద్ద సమస్య ఉండదు. మీలో ధైర్యం పెరుగుతుంది. ధనం విషయంలో మీకు కొత్త మార్గాలు కనిపించవచ్చు. ఏప్రిల్ 10 శుక్రవారం రోజు మీ వ్యక్తిగత సంబంధాలలో కొంత ముఖ్యమైన మార్పులు కనిపించవచ్చు. చాలా రోజులుగా మీతో మాట్లాడని ఒక వ్యక్తి మళ్లీ మీతో సంప్రదించవచ్చు. కొంతకాలంగా మీ కుటుంబంలో ఉన్న చిన్న అపార్థాలు కూడా ఈరోజు తగ్గే అవకాశం ఉంటుంది. మీరు ముందుగా మాట్లాడి సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తే చాలా విషయాలు సులభంగా సర్దుబాటు అవుతాయి. ముఖ్యంగా దాంపత్య జీవితంలో ఉన్నవారు ఒకరికొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మంచి అనుబంధం పెరుగుతుంది. ప్రేమలో ఉన్నవారికి కూడా ఈరోజు మంచి అనుభూతి కలిగించే రోజు కావచ్చు. మీరు మీ భావాలను సరిగ్గా వ్యక్తపరిస్తే మీ మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడుతుంది. కుటుంబంలో చిన్న సంతోషకరమైన సంఘటన జరిగే అవకాశముంది. బంధువులతో మాట్లాడే అవకాశం కూడా వస్తుంది.
కొంతకాలంగా దూరంగా ఉన్న ఒక వ్యక్తితో మళ్లీ కలిసే అవకాశం కూడా కనిపిస్తోంది. ఈరోజు మీ మాటలలో మాధుర్యం ఉండటం వల్ల ఇతరులు మీతో సానుకూలంగా స్పందిస్తారు. మీరు చెప్పే మాటలు ఇతరులపై మంచి ప్రభావం చూపవచ్చు. ఉద్యోగం మరియు వ్యాపారపరంగా కూడా ఈ రోజులు వృశ్చిక రాశివారికి కొంత ముందడుగు వేయించే రోజులుగా కనిపిస్తున్నాయి. మీరు చేస్తున్న పనిలో కొత్త బాధ్యతలు రావచ్చు. మొదట్లో కొంచెం కష్టం అనిపించినా మీరు ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించగలుగుతారు. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడే అవకాశముంది. మీతో పనిచేసే సహోద్యోగులు కూడా మీ సహాయాన్ని కోరే అవకాశముంది. మీరు వారికి సహాయం చేస్తే మీకు మంచి పేరు వస్తుంది. వ్యాపారం చేస్తున్నవారికి ఒక పెద్ద ఆర్డర్ రావచ్చు లేదా ఒక ముఖ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం ఉంటుంది. కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ఆలోచన కూడా మీకు రావచ్చు. మీరు ధైర్యంగా ముందుకు వెళితే మంచి ఫలితాలు కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో మీ శ్రమ వృధా కాదు. మీరు ఎంత కష్టపడితే అంత ఫలితం పొందే అవకాశముంటుంది. కొంతకాలంగా నిలిచిపోయిన పనులు కూడా ఇప్పుడు క్రమంగా పూర్తి కావడం ప్రారంభమవుతుంది. ఏప్రిల్ 11 శనివారం రోజు కొంత పరీక్షించే విధంగా ఉండవచ్చు. ఈరోజు మీరు చేసిన ప్రణాళికలు కొంత ఆలస్యంగా నెరవేరే అవకాశముంది. మీరు అనుకున్న పని ఒక చిన్న కారణం వల్ల వాయిదా పడవచ్చు. అలాంటి సమయంలో నిరుత్సాహపడకుండా సహనంతో ఉండాలి. కొన్నిసార్లు జీవితంలో చిన్న ఆలస్యాలు కూడా మనకు మంచి అనుభవాన్నిస్తాయి. మీరు కోపంతో స్పందిస్తే పరిస్థితి మరింత కష్టంగా మారవచ్చు. అందుకే ఈరోజు మీ మాటలపై కొంత నియంత్రణ అవసరం. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు శాంతంగా ఉండాలి. కొంత మానసిక ఒత్తిడి అనిపించినా అది తాత్కాలికమే. సాయంత్రం సమయానికి పరిస్థితులు మళ్లీ సానుకూలంగా మారే అవకాశముంది. మీరు ఈ రోజును ఓర్పుతో గడిపితే తరువాతి రోజుల్లో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఈరోజు కొంత సమయం మీకోసం కేటాయించడం మంచిది. కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా ప్రశాంతంగా ఉండటం మీ మనసుకు చాలా ఉపశమనమిస్తుంది. ఈరోజు మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం భవిష్యత్తులో మంచి మార్పుకు కారణం కావచ్చు. ముఖ్యంగా ఈ రోజుల్లో వృశ్చిక రాశివారు ముఖ్యంగా తమ ఆరోగ్యంపై కొంత ప్రత్యేక శ్రద్ధ పెట్టడం చాలా అవసరం. సాధారణంగా మీరు చాలా పనులు ఒకేసారి చెయ్యాలని ప్రయత్నిస్తారు. అదే కారణంగా కొన్నిసార్లు శరీరానికి అవసరమైన విశ్రాంతి ఇవ్వడం మరిచిపోతారు. ఈ 4 రోజులలో ముఖ్యంగా అలసట, తలనొప్పి లేదా శరీరం బలహీనంగా అనిపించే పరిస్థితి రావచ్చు. ఇది పెద్ద సమస్య కాకపోయినా శరీరమిచ్చే చిన్న సంకేతంగా భావించాలి. ఉదయం త్వరగా లేచి కొద్దిసేపు నడక చేయడం లేదా స్వల్ప వ్యాయామం చేయడం చాలా మంచిది. అలాగే ఎక్కువగా నీరు తాగడం, సమయానికి ఆహారం తీసుకోవడం కూడా చాలా అవసరం. కొంతమంది వృశ్చిక రాశివారు రాత్రిళ్లు ఆలస్యంగా నిద్రపోయే అలవాటు వల్ల నిద్రలేమి సమస్యను ఎదుర్కొనే అవకాశముంది. అందుకే ఈ రోజుల్లో నిద్రపోయే సమయాన్ని సరిచేసుకోవడం మంచిది. శరీరం ఆరోగ్యంగా ఉంటేనే మనం చేసే ప్రతి పని విజయవంతమవుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. పని ఎంత ముఖ్యమైనదైనా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. మీరు కొంత సమయం మీకోసం కేటాయిస్తే మీలో ఉన్న ఒత్తిడి కూడా తగ్గిపోతుంది. కొన్నిసార్లు కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపడం కూడా మనసుకు చాలా ఉపశమనమిస్తుంది. ఏప్రిల్ 12 ఆదివారం రోజు వృశ్చిక రాశివారికి కొంత సంతోషాన్నిచ్చే విధంగా ఉండే అవకాశముంది. గత కొన్ని రోజులుగా మీరు ఎదురుచూస్తున్న ఒక విషయం గురించి సానుకూల సమాచారం రావచ్చు. అది ఉద్యోగానికి సంబంధించినదైనా, వ్యాపారానికి సంబంధించినదైనా లేదా కుటుంబ విషయమైనా కావచ్చు. ముఖ్యంగా ఈరోజు మీరు చేసే పనుల్లో కొంత సాఫల్యం కనిపిస్తుంది. ఉదయం నుంచే మీలో ఒక మంచి ఉత్సాహం కనిపించవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా చిన్న ప్రయాణం చేసే అవకాశం కూడా ఉంది. బంధువులను కలవడం లేదా ఒక సంతోషకరమైన సమావేశంలో పాల్గొనడం వంటి పరిస్థితులు రావచ్చు. ఈరోజు మీ మాటలకు మంచి ప్రాధాన్యముంటుంది. మీరు చెప్పే సలహాను ఇతరులు గౌరవించే అవకాశముంది. చాలా రోజులుగా మీ మనసులో ఉన్న ఒక సందేహం కూడా ఈరోజు తొలగే అవకాశముంది. ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు చాలా మంచి అనుభూతి కలుగుతుంది. కొంతమంది వృశ్చిక రాశివారు భవిష్యత్తు గురించి కొత్త ప్రణాళికలు చేయడం కూడా ప్రారంభించవచ్చు. ఈరోజు మీ ఆలోచనలు స్పష్టంగా ఉండటం వల్ల మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇవ్వగలవు. విద్యార్థులకు ఈ రోజులు కొంత ప్రోత్సాహాన్ని ఇచ్చే రోజులు కావచ్చు. చదువులో కొంతకాలంగా ఎదురవుతున్న సందేహాలు ఇప్పుడు క్రమంగా పరిష్కారం కావచ్చు. మీరు చదువుపై దృష్టిపెట్టి కష్టపడితే మంచి ఫలితాలు పొందే అవకాశముంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఈ రోజులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి.
గురువుల సహాయం లేదా పెద్దల మార్గదర్శనం మీకు దారి చూపించే అవకాశముంది. మీరు చదువుతున్న విషయం కొన్నిసార్లు కష్టంగా అనిపించినా దాన్ని వదిలేయకుండా మళ్లీ ప్రయత్నిస్తే అది మీకు సులభంగా అర్థమవుతుంది. కొంతమంది విద్యార్థులకు కొత్త కోర్సులు లేదా కొత్త అవకాశాల గురించి సమాచారం వచ్చే అవకాశముంది. మీరు మీ లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకుని దానికోసం కష్టపడితే విజయం తప్పకుండా మీ వైపు వస్తుంది. చదువు మాత్రమే కాకుండా మీ వ్యక్తిత్వాన్ని కూడా అభివృద్ధి చేసుకోవడం చాలా అవసరం. కొత్త విషయాలు నేర్చుకోవడం, మంచి పుస్తకాలు చదవడం వంటి అలవాట్లు మీ భవిష్యత్తును మరింత బలంగా తయారుచేస్తాయి. ఈ రోజుల్లో ఆధ్యాత్మికత కూడా వృశ్చిక రాశివారికి ఒక ముఖ్యమైన పాత్ర పోషించవచ్చు. కొన్నిసార్లు మనసులో ఉండే ఆందోళనను తగ్గించడానికి ఆధ్యాత్మిక మార్గం చాలా ఉపశమనమిస్తుంది. మీరు కొద్దిసేపు దేవుడిని ధ్యానించడం లేదా మంత్రజపం చేయడం ద్వారా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవచ్చు. ముఖ్యంగా శనివారం రోజు శనిదేవునికి నువ్వుల నూనెతో దీపం వెలిగించడం మంచిదిగా భావించబడుతుంది. అలాగే శివాలయానికి వెళ్లి ఓం నమఃశివాయ మంత్రాన్ని జపించడం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది. కొంతమంది వృశ్చిక రాశివారు ఈ రోజుల్లో దేవాలయ దర్శనం చెయ్యాలని అనిపించవచ్చు. అది కూడా ఒక మంచి సంకేతంగా భావించవచ్చు. ఆధ్యాత్మికత మనకు ధైర్యాన్ని, మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మీరు భక్తితో చేసే చిన్న ప్రార్థన కూడా మీలో ఉన్న నమ్మకాన్ని పెంచుతుంది. ఈ రోజుల్లో మీరు దానం చేయడం లేదా అవసరమైన వారికి సహాయం చేయడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. మనసుతో చేసే మంచి పని ఎప్పుడూ వృధా కాదు. మొత్తంగా చూస్తే వృశ్చిక రాశివారికి ఈ 4 రోజులు జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాలను నేర్పే రోజులు కావచ్చు. కొన్నిసార్లు చిన్న సమస్యలు వచ్చినా వాటిని ధైర్యంగా ఎదుర్కొంటే అవే మనకు మంచి అనుభవాన్నిస్తాయి. మీరు చేసే ప్రతి పని మీద నమ్మకం పెంచుకోవాలి. ఇతరులు ఏమంటారు అని ఆలోచిస్తూ మీ నిర్ణయాలను మార్చుకోవద్దు. మీ లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకుని ముందుకు సాగితే విజయం తప్పకుండా మీవైపు వస్తుంది. ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి ప్రయత్నం భవిష్యత్తులో మంచి మార్పులకు కారణం కావచ్చు. ముఖ్యంగా మీరు మీపై నమ్మకం పెంచుకుంటే చాలా పెద్ద విజయాలను కూడా సాధించగలుగుతారు. కొన్నిసార్లు జీవితంలో వచ్చే చిన్న ఆటంకాలు మనల్ని బలంగా తయారు చేయడానికి మాత్రమే వస్తాయి. అందుకే ప్రతి పరిస్థితిని ఒక పాఠంగా తీసుకుని ముందుకు సాగాలి. మీరు సానుకూలంగా ఆలోచిస్తే మీ చుట్టూ ఉన్న పరిస్థితులు కూడా క్రమంగా మంచివైపు మారడం ప్రారంభమవుతుంది. వృశ్చిక రాశివారి పట్టుదల, ధైర్యం మరియు కష్టపడే స్వభావం చివరికి వారికి మంచి విజయాన్ని అందిస్తుంది. ఈ రోజుల్లో మీరు చూపించే సహనం మరియు తెలివైన నిర్ణయాలు మీ భవిష్యత్తుకు బలమైన పునాది అవుతాయి. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఆస్ట్రాలజీ టాపిక్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమఃశివాయ.